వచ్చేది. ఫస్ట్ నాకు రూ. 60 చందా వచ్చినాయి 97లో. ఆ తర్వాత నెక్స్ట్ నెలలో మళ్ళీ అట్లా రూ. 120 వచ్చినాయి. అట్లా అట్లా ఒక 5 ఇయర్స్లో మరి రూ. 300 చందా వచ్చేది. పడుకుంటానికి మంచం కూడా లేదు. పరుపు వేసుకొని సిర్సాప్ వేసుకొని సిర్సాప్ మీద పరుపు వేసుకొని అట్లా పడుకునే వాళ్ళం. ఆ రీతిగా దేవుని కృపను బట్టి ఒక సర్పంచ్ గారని కోటయ్య గారు, ఇప్పుడు ఆయన మాజీ సర్పంచ్ అమ్మాయి రామారావు గారు వాళ్ళ పెద్ద అబ్బాయి మరి అప్పుడు ఒక 50 కేజీలు రైస్ ఇచ్చి కోటయ్య గారు, మీ సంఘానికి భోజనాలు పెట్టుకో బాబు, సంఘం రావాలా పైకి అని అంటే, మరి 50 కేజీలు రైస్ తీసుకెళ్తే డబ్బులు ఇవ్వలేనండి, మరి నాకు వచ్చేది కానుక తక్కువ అంటే, ఏం కాదు నీకు వచ్చినప్పుడు ఇద్దులే అన్నాడు. ఆ రీతిగా జరిగింది. మరి ఆ తర్వాత వాళ్ళు ఏం అడగలేదు. స్తోత్రం. అప్పటికి ఫోటో తీసింది కూడా ఉన్నది. స్టూడెంట్ పిల్లలు డ్రమ్ము కొట్టేవారు, డ్రమ్ము కొట్టిన వాళ్ళు ఉంటే నేనే డ్రమ్ము కొట్టేది, టేబుల్ మీద పెట్టి సపట్లు కొట్టేవాళ్ళు. హల్లెలూయా అని అంటాం కూడా వాళ్ళకి రాదు. 3 సంవత్సరాలు నాకు కీదరగూడెంలో వాళ్ళకి పాటలు నేర్పే వరకు 3 సంవత్సరాలు పట్టింది. ఆ తర్వాత ఐపీసీ సంఘంలో సువార్త సభలు జరుగుతున్నాయి పొలంలో, సిఆర్ బైబిల్ కళాశాల అటు గుణదల్లో జరిగినప్పుడు మరి సేవకులందరికీ ఒక సైకిల్ ఇచ్చారు. ఆ సైకిల్ ప్రార్థన చేసుకొని బస్సు మీద తీసుకొని వచ్చి మరి వెల్దండ, కోనయ్యగూడెం, మరి కాలువపల్లి, కట్టోనిగూడెం, రాయనిగూడెం ఇట్లా హుజూర్నగర్ కొత్త సైకిల్ కదా తొక్కితే మంచిది అని వాళ్ళు సందాలు ఇచ్చినా ఏకున్న సేవలో అట్లా వెళ్ళేవాడిని. సైడు డ్రమ్ము కట్టుకునే పాస్టమ్ రాకపోయేది. ఆ సైకిల్ నువ్వు డబల్ తొక్కలేవు, నీకు తెలియదు రూట్లో అని అన్నప్పుడు, నేను పిల్లల్ని తీసుకొని వెనక వస్తా, మీరు ముందు వెళ్ళండి అనేవారు సువార్తమ్మ గారు. అది సరే అమ్మా నాన్న అట్లా వెళ్ళేవారు. కనీసం బజార్లో ఒక షాప్ ఇవ్వండి, ఏదన్నా బస్తాలన్నా ఏమన్నా వేయండి, ఇట్లా మేము మరి ఎడ్ల కింద కూకోవాలన్నప్పుడు ఏదో ఒకటి 2 ఇచ్చినాం బాబు సర్దుకో, వాళ్ళే కింద కూకుంటారు అనేవాళ్ళు. సరే అని అట్నే మరి ఒక స్టూల్ వేసుకొని, చైర్స్ కూడా లేవు, ఒక టేకుతో చేసిన స్టూల్ ఉన్నాయి, ఆ స్టూల్ మీద కూకునేవాడిని. వాళ్ళందరూ ఏమో ఒకరు కిందనే కూకున్నారు. వాన జల్లు వచ్చినప్పుడు మరి మేము మరి ఇంట్లోకి వస్తామమ్మా, వర్షం వచ్చి ప్రార్థన అయిపోతుంది ఎట్రా, మధ్యలో అలా లేవకూడదాం అన్నప్పుడు వాళ్ళందరూ సరే గారని బలవంతంగా ఇల్లు ఇరుకుగా పెంకుటిల్లు, పురుష గూడెలై, జమ్ము కప్పులు, తాటాకులిల్లు, ఆ రీతిగా కీదరగూడెం ఈనాడు మరి పరిచర్య, నేను అడుగుపెట్టిన పరిచర్య. మరి మొలకపూరం కూడా నేను సేవకి వెళ్ళినప్పుడు సైకిల్ ఆడు పెట్టి ఇంట్లోకి వెళ్తుంటే నా తలకి గెడలు జరిగి కూర్చుకుని, కోనయ్య కూడా అంతే, ఆ పుల్లలు జరిగేది వంగితే ఇట్లా చూసుకొని పోయేవాడిని వంగుకుంటా. అలాంటి పరిచర్యలో దేవుడు మరి దీవించి ఒక అబ్బాయి సంఘాల నుండి జక్రయ్య కీదరగూడెంలో సేవ చేయబ్బాయి, నాకు దూరం అవుతుంది, వాళ్ళు ఇక్కడికి రావాలంటే రావట్లేదు అన్నప్పుడు, ఆ తర్వాత ఆయన కూడా డబ్బులు సమస్యలో కొన్నాళ్ళు చదువు తక్కువ 2, 3 చదివారు. ఆ అబ్బాయిని అక్కడ కీదరగూడెం పెట్టిన. మరి రేణుగూడ తండలో ఒక దేవయ్య అని సైతాన్ని బట్టి ఆయన దుంపాలు పెంచుకొని జానపాడు శైలిలో మొక్కుకుంటా అక్కడికి వెళ్ళి తడిమట్టలతోని అటు ఇటు పొర్లుకుంటా నాకు జానపాడు శైలిలే దేవుడని ఉండేవాడు అని ఆయన సాక్ష్యం చెప్పారు. అయితే ఈ దేవుడు అది అట కాదు బాబు, యేసుప్రభు నిజమైన రక్షకుడు, నేను స్వస్థపరచాలంటే దేవుడు యేసుప్రభు స్వస్థపడతాడు, నీ కుటుంబం దీవించుతుంది, 2 కొడుకులు కదా నాన్న అని చెప్పినప్పుడు దేవయ్య సరే గారు మీరు వస్తుంటే మాకు కూడా మరి మారు మనసు వస్తుంది, దేవుని నమ్ముతాం అన్నప్పుడు ప్రతి ఆదివారం సండే కీదరగూడెంలో పెట్టిన తర్వాత ఆదివారం 7 గంటలకి మళ్ళా ఒక్కోసారి కొంతమంది నడుచుకుంటా, కొంతమంది సైకిల్ మీద పోయి ప్రార్థన పెట్టి నడుచుకుంటా మళ్ళీ అందరితోని కూడా నేను సైకిల్ ఉన్నా కానీ కమాండ్గా మరి వచ్చి ఎవరింటికి వాళ్ళని పంపి పరిచర్య చేశాం. ఆ రీతిగా ప్రభు కృపను బట్టి
ఈనాడు కీదరగూడెం 4-5 చర్చిలు అయినాయి. ఆ యొక్క మరి సిఎస్ఐ సంఘం అక్కడ కీదరగూడెంలో సాయంత్రం కూడా నైట్ పెట్టేది. గౌడ్స్ బజార్ కూడా పెట్టేది. తిమోతయ్య గారు అని రాయనగూడెం నుంచి వచ్చేవారు గౌన్లోళ్ళ ఇంటికి. మరి మాలా మాదిగోళ్ళు అటు కదా, మేము గౌన్లో చర్చికి పోతున్నాం అనేవారు. అట్లా కాదమ్మా, యేసుక్రీస్తు అందరూ ప్రభువమ్మా, అట్లా అనకూడదు. కాకపోతే మీ అయ్యగారు తిమోతయ్య గారు కావచ్చు, నాకంటే ముందుగా వచ్చాడు ఆయన, 90లో ఏమో. కనుక మరి మేము కీదరగూడెం సేవ చేస్తున్నాను, ఐపీసీ గాజులేని మతం మాది అని అన్నప్పుడు, సరే మంచిది అయ్యగారు రండి అని ప్రతి ఆదివారం నైట్ పెట్టి అలా గిద్దెడు బియ్యం ఇస్తే 1 కేజీ బియ్యం కవర్లో పోసుకొని ఇస్తే ఇంటికి తీసుకొచ్చి తర్వాత మేము వండుకునే వాళ్ళం. మరి పొలం ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ మరి అవి తినకూడదు అబ్బాయి, దేవుని సేవ వచ్చినాయి, అయ్యే మీరు వండుకొని తినాలని అమ్మ నాన్న ఆనందరావు గారు, సంతోషమ్మ గారు అనేవాళ్ళు. అట్నా అని అంటే సరే అన్న. మరి కమ్యూనిస్ట్ ఏరియా కాదు, ఎట్టనే మమ్మీ అని అంటే, ఎట్టనైనా కఠినమైన సేవ చేస్తేనే నీకు లైఫ్లో కొన్ని వేల జనం వస్తారు, మారు మనసు ఇస్తావా జనానికి, మంచి రక్షణ తెప్పాలి నాయన అబ్బా అంటే. యేసు అంటే ఎవరో తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, నిరాకార దేవుడు. యేసు అంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో, నిరాకార దేవుడు, నిత్యమైన దేవుడు, నింగి నేలకు సర్వం నిలిచి ఉన్న దేవుడు. యేసు అంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. స్థిరమైనది కాదురా నీ దేహము, చిరకాలం ఉండదు నీ భోగము. ఏమి జరుగుతుందో ఇంకేమి జరగనుందో మర్మములను వివరించే మహాత్ముడు మన దేవుడు, మర్మములను వివరించే మహాత్ముడు మన దేవుడు. యేసు అంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందు నీవు నడుచుకో. ఆకాశం చేసినది దేవుడు, భూమిని సృష్టించినది దేవుడు, సూర్యుడు చంద్రుడు నక్షత్ర గోళమును అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు, అగ్ని వాయువు జలములు అన్నీ మనకిచ్చినాడు. యేసు అంటే ఎవరు తెలుసుకో, యేసు మార్గమందుని నడుచుకో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ తర్వాత ఈదు ప్రసంగం కూడా మరి పాడాము. నడిపించు నానావా అనే పాట. నడిపించు నానావా నడి చాంద్రమున దేవా, నవ జీవన మార్గమున నా జన్మ తరింప. నడిపించు నానావా నా జీవిత తీరమునా, నాపజయ భారమునా, నలిగిన నా హృదయమును నడిపించుములోతునకు. నా ఆత్మయిరముల్యా నా దేశ బలింప, నా నావుల కాలిడుము నీ సేవ చేసేదము. నడిపించు నానావా ఆత్మార్పణ చేయకయే, ఆశించితి నీ సెలిమి, అమరుని ప్రేమించుచుండే. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. థాంక్యూ.